ఏమైందండి? మన ప్రిన్సీకి ఏమైంది? మనం మళ్ళీ దాన్ని చూడగలుగుతావా? ప్రిన్సీ లేకపోతే మనం బ్రతకగలవా? ప్రిన్సీకి ఏదైనా జరగరాంది జరిగితే చచ్చా, అవే మాట లక్ష్మి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఏం కాదు, తెల్లవారేసరికి ప్రిన్సీ వచ్చేస్తుంది చూడు. నాకు నమ్మకం లేదండి. వచ్చేదైతే ఈ పాటికి వచ్చేయాలిగా. ఇప్పటి వరకు బిడ్డ ఆచూకీ తెలియలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామన్నారుగా, వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారేమో. ఒకసారి శివరాం పిలిచి అడగరా? ఆయన వచ్చినప్పటి నుంచి ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీయడం లేదత్తయ్య. వాడు రూమ్లో ఏమైనా చేసుకుంటున్నాడేమోరా. శివా, ఒరే శివా, 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 ఒకసారి తలుపు తీరా. ఏమండి? శివరాం, శివరాం, శివా, డోర్ ఓపెన్ చేయండి. ఒకసారి తలుపు తీరా. ఏమండి? శివా, శివరాం, డోర్ ఓపెన్ చేయండి. శివా, ఏంట్రా, ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదమ్మా. మేమంతా ప్రిన్సీ గురించి ఇంత ఆలోచిస్తుంటే నువ్వు ఒక్కడవే లోపల ఏం చేస్తున్నావురా? పోలీసులకు ఫోన్ చేసావా? ప్రిన్సీ గురించి అడిగావా? లేదమ్మా. అదేంట్రా, పోనీ నువ్వైనా పోలీసులకు ఫోన్ చేసావా? లేదు నాన్న, చేయలేదు. అదేంట్రా, అవసరం మంది కదా, 1కి 4 సార్లు ఫోన్ చేసి అడగాలి కదా. పర్లేదమ్మా, నాకు తెలిసిన వాళ్ళు పిఎస్లో ఉన్నారు, నేను వాళ్ళని కనుక్కుంటాను. అభి, వద్దురా. వద్దంటావేంట్రా? వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నారంటున్నాడు కదా, మాట్లాడి నువ్వు. వద్దు నాన్న. సర్లేండి, అయితే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కొని వస్తాను. అభి, కార్తీ వెళ్ళొద్దాం. రావద్దునా. ఆగమ్మా, నేను వస్తాను. రండి. ఎవరు వెళ్ళొద్దు. ఎందుకురా? పిల్లకేమైందో కనుక్కోవాలి కదా. అయినా మేమందరూ ఇంత కంగారు పడుతుంటే నీకు కనీసం చేపకుట్టినట్టనే లేదేంట్రా? మీరు వెళ్ళండి. ఆగండి నాన్న. సరే వద్దని చెప్తున్నాను కదా. అదే ఎందుకురా? ఎందుకంటే నేను అసలు పోలీస్ కంప్లైంటే ఇవ్వలేదు. ఏంట్రా నువ్వనేది? కంప్లైంట్ ఇవ్వలేదా? అదేంటండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అన్నారు కదా. ఎందుకు ఇవ్వలేదురా? అవతల ప్రిన్సీ కనిపించడం లేదని అందరం ఇంత బాధపడుతుంటే నువ్వు అసలు పోలీస్ కంప్లైంటే ఇవ్వలేదంటావా? ఎందుకు ఇవ్వలేదురా? చెప్పరా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పాపని చంపేస్తామన్నారు. అవును, ప్రిన్సీ తప్పిపోలేదు, కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఎవరా కిడ్నాప్ చేసింది? ఒరే, వాళ్ళకేం కావాలంటే అది ఇచ్చేద్దాం. అవసరమైతే మన ఆస్తి మొత్తం తెగనమ్మి వాళ్ళకెంత డబ్బు కావాలో అంత ఇచ్చేద్దాం రా. మనకు ప్రిన్సీ కంటే ఏది ఎక్కువ కాదురా. ఏమండి, అసలు మన ప్రిన్స్కి ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఎలా ఉంది చెప్పండి ప్లీజ్, ఎలా ఉంది చెప్పండి. చెప్పన్నయ్యా, ఎవరు కిడ్నాప్ చేశారు? దయచేసి ఎవరు నన్నేం అడక్కండి. మీరు ఏ మాత్రం తొందరపడినా అది ప్రిన్సీ ప్రాణాలకే ప్రమాదం. అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రిన్సీని ఎలా కాపాడుకోవాలో నేను ఆలోచిస్తాను. దయచేసి మీరు నాకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు.
ప్లీజ్. శివ ఏమండి అయ్యో ఏంటత్తయ్య ఇది ఆయన ప్రిన్స్ ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు అసలు ఎవరు నా కూతుర్ని తీసుకెళ్లిపోయారు ఏది చెప్పకుండా ఎలా వెళ్ళిపోయారో చూడండి నా కూతురు నాకు కావాలి నా ప్రిన్స్ నాకు కావాలి ప్రిన్సీ 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 నాన్న కావాలి నాన్నతో మాట్లాడాలి నాన్న చూడాలి అయ్యా లోపల గా బిడ్డ ఏం తినలే కనీసం పాలైనా తీసుకుపోయి ఇస్తా. ఏ పాలు లేవు, ఏం లేవు. నన్నే మోసం చేసి పారిపోవాలని చూసింది. ఏడవని, ఎంత ఏడుస్తుందో ఏడవని. గట్లంటే ఎట్లయ్యా? అయినా నువ్వు గీడ్నే ఉంటావు కదా, ఏం కాదు. నేను పోయి పాలు తాగిపిస్తా. ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చి చచ్చిపోతుందయ్యా. సరే పో. అట్లనయ్యా. నాన్నతో మాట్లాడాలి. పాపా ఇగో గీ పాలు తాగు. నాకొద్దు, నన్ను మా ఇంటికి పంపించండి. నేను వెళ్ళిపోతాను. నాన్నతో మాట్లాడాలి, మా నాన్నతో మాట్లాడాలి. లేదు బిడ్డ, నువ్వు ఎంత అడిగినా నిన్నైతే పంపించరు. నా మాట విను. మీ నాన్న వచ్చి నిన్ను తీసుకుపోతాడులేమ్మా. తాగమ్మా. అయ్యో ఇదేంటి ఒళ్ళంతా ఇంతగానో కాలిపోతోంది? అయ్యా అయ్యా నాన్న, అమ్మా, నాన్న. అయ్యా గా బిడ్డ ఒళ్ళంతా కాలిపోతోంది. జ్వరం వచ్చినట్టుందయ్యా. హాస్పిటల్కి తీసుకుపోదామయ్యా. ఏందే నీ లొల్లి? జ్వరం లేదేం లేదు, వదిలే. తెల్లారేసరికి గదే సెట్ అయిపోతుంది. అయ్యో లేదయ్యా, ఇంటి మీద బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది. డాక్టర్ గిట్లా చూపించుకుంటే ఏదైనా జరుగుతుంది. నా మాట విను. ఏందే నీ లొల్లి? దానికి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకుపోతే నేను దొరికిపోతా. అదంతేం లేదు. ఇగో గాడ టాబ్లెట్లున్నాయి, పోయాయి. తగ్గిందా తగ్గుతుంది, లేదంటే గట్లనే వచ్చింది. పో. ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. నాన్న, నాన్న, నాన్న. నాన్న, 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 నాన్న. ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మ నన్ను కాపాడమ్మా. అమ్మ కాపాడు. అమ్మా. ప్రిన్సీ, 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 ప్రిన్సీ. చంద్రిక, చంద్రిక, చంద్రిక ఏమైంది? ప్రిన్సీ, ఏమిటి ప్రిన్సీ అండి? ప్రిన్సీ,
ప్రిన్సీ ప్రిన్సీ ఇక్కడికి వచ్చిందా? అవునండి, ప్రిన్సీ ప్రిన్సీ ఇక్కడికి వచ్చింది. చంద్రిక ఆగు, చంద్రిక. ప్రిన్సీ ఇందాక ప్రిన్సీ అండి. చంద్రిక. ప్రిన్సీ. నువ్వేదో కలగానుంటావు. ప్రిన్సీ రాలేదు. చంద్రిక, చంద్రిక ఈ మంచినీళ్ళు తాగు. ప్రిన్సీ నేను చూశానండి. సరే, ముందు మంచినీళ్ళు తాగు. ఏంట్రా, ఏమైంది? ఆ అరుపులేంటి? అది ఏం కాలేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి బామ్స్? అంతలా అర్చన శబ్దం వస్తేనో నిద్రపోయిన వాళ్ళం ఒక్కసారిగా లేచాం తెలుసా? అది చంద్రికకి ఏదో కల వచ్చింది. కళ? అవునమ్మా, శివరాం గారి కూతురు ప్రిన్సీ గురించి ఆలోచిస్తూ పడుకుంది కదా, తనే కల్లోకి వచ్చినట్టుంది. సరిపోయింది. అయినా ఆ పిల్లని ఈవిడ గారు తలుచుకొని కలలు కనడం ఏంటో నాకేమీ అర్థం కావట్లా. అనవసరంగా నా నిద్ర పాడు చేశారు. చిచ్చి, పదవే పడుకుందాం. చంద్రిక, ప్రిన్సీకి ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. నువ్వేం భయపడకు. పడుకో, పడుకోదా. గుడ్ నైట్. అందరూ ప్రిన్సీ రాక కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాళ్లకు వీరాస్వామి గురించి ఏం చెప్పను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఏంటో. చంద్రికని ఎలా తీసుకుని వెళ్ళాలి? నా బిడ్డ కోసం చంద్రికని ఆ రాక్షసుడికి అప్పగించడం ఎంతవరకు న్యాయం? అలా చేస్తే నేను మనిషిని అనిపించుకుంటాను. అసలు ప్రిన్సీ కిడ్నాప్ అయిందని తెలిసినా ఈయనెందుకు ఆవేశపడటం లేదు? ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఎందుకు చెప్పడం లేదు? ఏదైనా దాస్తున్నాడా? అసలు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకోవాలి.
కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసే ఉంటారు. అదెవరో తెలుసుకోవాలి. ప్రిన్సీ, నీ పాప అయితే నా తన్నే ఉంది. నాకు చంద్రిక కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. దాన్ని ఇచ్చినావా నీ బిడ్డ నీదైతుంది. నాకైతే చంద్రిక కావాలి. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఈ మధ్యలో పోలీసులకు ఇట్లా ఫోన్ చేయాలని చూసినావంటే నీ బిడ్డని మర్చిపోవాల్సి వస్తుంది. యాదుంచుకో. నా పాప నా దగ్గరికి రావాలి అంటే చంద్రికని వీరస్వామికి ఇచ్చేయాలి. ఈ శివరాం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడు. కాబట్టి ఆ పనేదో నేనే చేయాలి. చంద్రికనిచ్చి నా పాపని నేను తెచ్చుకోవాలి. ఎస్. హారిక, నువ్వింకా నిద్రపోలేదా? లేదండి, కళ్ళు మూతలు పడితే నా ప్రిన్సీని నాకు కనిపిస్తుంది. ప్రిన్సీకి ఏమైంది? ఎవరు ప్రిన్సీని కిడ్నాప్ చేశారు? దానికి ఏం జరుగుతుందోనని చాలా టెన్షన్గా ఉంది. దానికి ప్రమాదం లేదు కదా? చెప్పండి. ఏం కాదు హారిక, నేను చెప్తున్నాను కదా. ప్రిన్సీకి ఏమీ కాదు. నేను తన్ని ఇంటికి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. నిజంగా తీసుకొస్తారు కదా? నేనేం చేసినా అది కేవలం నా కూతురు కోసమే. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే హారిక, నువ్వు వెళ్ళి పడుకో. భగవంతుడా, ఎట్లయినా ప్రిన్సీని నువ్వే కాపాడాలి. పాపం ఏడుందో ఏం చేస్తుందో తెలియదు. తనకే కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. హలో హారిక, ప్రిన్సీ కనిపించిందా? ఇంటికి వచ్చిందా? చెప్పు హారిక. ఇంకా లేదు. ఇంకా కనిపించలేదా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి చంద్రిక. ఏంటో చెప్పు హారిక. ఆ ఫోన్లో కాదు, డైరెక్ట్గా వస్తే మాట్లాడదాం చంద్రిక. ఏంటి హారిక? ప్రిన్సీ గురించే మాట్లాడాలి. ప్రిన్సీ గురించా? ప్రిన్సీకి ఏమైంది? చెప్పాను కదా, నువ్వు వెంటనే రావాలి చంద్రిక.
వస్తావా? సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? లేదు, బయటకొచ్చాను. ఎక్కడున్నావు? లొకేషన్ పంపిస్తాను, రా. సరే, తొందరగా పంపించు. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? పాపను ఎవరు తీసుకుపోయారు? మీ మామ వీరస్వామి నిన్ను అప్పగిస్తే గాని పాపని వదిలిపెట్టనంటున్నాడు. నేను నీకు దండం పెడతాను చంద్రిక, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పాపని కాపాడు. ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ముందుగా గా వీరస్వామికి కాల్ చేయి. నేను గిన్నె ఉన్నానని చెప్పు. కాల్ చేయి. చెయ్యి.